మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధారి కిల్లా మైసమ్మ జాతరలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం పరిరక్షణ సంఘం సభ్యులు మంత్రిని సన్మానించి ఆలయ అభివృద్ధిపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయక్పూర్ వంశస్థులు మాట్లాడుతూ ఆదివాసీల ఆరాధ్య దైవం మైసమ్మ జాతరకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేసే విధంగా మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ లైన్ లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్న సందర్భంలో అటవీ శాఖ అధికారులు విద్యుత్ ఏర్పాటు సహకరించాలని కోరారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించామని చెప్పారు. ఆషాఢ మాస బోనాల జాతర 20 తారీఖు నాడు ఆదివారం రోజున 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉత్సవాలలో భక్తులందరికీ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొనాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. మన మందమర్రి ఆర్కేపీలో అతిపెద్ద ఆలయము గాంధారి మైసమ్మ. చాలామంది ఇక్కడ పూజలు చేసుకున్న తర్వాత వారి కోరికలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నెరవేర్చాయి. అందరూ కూడా మంచి ఆలోచనతోని మంచి భక్తితోని ఈ ఆలయంలో పూజలు చేసుకుంటే మీ అందరికీ మంచిగా ఉంటుంది. బోనాల పండుగ మన తెలంగాణలోనే అన్నిటికన్నా పెద్ద పండుగ బోనాల పండుగ. అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకొని ఈ బోనాల పండుగ ఈ ఉత్సవాలు జరుపుకుంటూ 21 సంవత్సరాలు పూర్తిగా అయింది. అందరూ కూడా ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ ఆలయాన్ని మంచిగా కట్టుకున్నారు, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. భక్తులు కూడా ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని ఈ ఆలయాన్ని ఇంకా పెద్దగా మంచిగా చేయాలి. ఈ జాతరలో ఆదివాసీ వంశస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు.